హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. ఇక్కడ నేను పన్నీర్ కూర చేసి చూపిస్తున్నా. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి పన్నీర్ తెచ్చుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని నార్మల్గా వేయించుకున్నా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చాలా గట్టిగా అయితే వేంపొద్దు, చాలా రెడ్గా వస్తే మాత్రం గట్టిగా అవుతాయి కాబట్టి మామూలుగా వేపుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఒక పచ్చివాసన పోయిందాక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అదే కడాయిలో ఇంకా కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు, పత్త, లవంగం, సాజీరా వేసుకొని టమాటాలు నాకు కావాల్సినన్ని వేసుకున్న. దాంట్లో ఒక గుప్పెడన్న జీడిపప్పులు వేసుకున్న. గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుందని అది తీసుకొని చల్లారబెట్టుకున్నా. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇంకా కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి మంచిగా ఉడికినాక మనం ఫస్టే టమాటా పెట్టుకున్నాం కదా, అది కూడా పేస్ట్ బట్టి వేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక ఉడికొచ్చేదాకా ఉంచాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ వేపుకున్న పన్నీరు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి చిక్కబడ్డదాకా. తర్వాత కొత్తిమీర వేసుకొని చపాతీలోనైతే చాలా బాగుంటుంది, అన్నంలోకైనా బాగానే ఉంటుంది. మేమైతే చపాతీలో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం, మా పిల్లలు మేమైతే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్.